నమస్తే. ప్రయోగరాజ్లో మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు భారీగానే పోటెత్తుతున్నారు. ప్రయోగరాజు పరిసరాలు భక్తులతో జనసంద్రంగా మారాయి. टीम लोग आएगा। अच्छा अभी आएंगे। ప్రయోగరాజుకు లక్షల మంది తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనవరి 13న మహాకుంభమేళా ప్రారంభమైంది. ఈ నెల 26న మహాకుంభమేళా ముగుస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ప్రయోగరాజుకు తరలి వచ్చారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. ఇక విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. ఇప్పటికే 55 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. మరో 5 రోజుల్లో మహాకుంభమేళా ముగియనుండటంతో భక్తులు భారీగానే తరలివస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ ప్రయోగరాజ్ జిల్లాలో గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద ఈ మహాకుంభమేళా జరుగుతోంది. ఇది 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉండటంతో ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభమేళా కావటంతో దీనిని మహాకుంభమేళా అనే నామకరణం చేశారు. ఈ కుంభమేళా దాదాపుగా 45 రోజుల పాటు సాగనుంది. ఈ ప్రయోగరాజ్ మహాకుంభమేళా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ఇది ఆధునికతకు, స్వేచ్ఛకు, భద్రతకు గొప్ప ఉదాహరణని కూడా అభివర్ణించారు. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఆత్మను శుద్ధి చేసి పాపాలను కడిగేస్తోందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళాకు అన్ని ఏర్పాట్లను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ మహాకుంభమేళా మొత్తం 45 రోజుల పాటు త్రివేణి సంగమంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం రోజున తొలి పుణ్యస్నానాలతో ఈ మహాక్రతువుకు యోగి సర్కార్ శ్రీకారం చుట్టింది. అంతేకాదు దేశ విదేశాల నుంచి సుమారు ఇప్పటి వరకు 35 కోట్ల మంది భక్తులు హాజరై పుణ్యస్నానాలను ఆచరిస్తారని ప్రభుత్వం ఒక అంచనా వేసింది. మహాకుంభమేళా ఏర్పాటును క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి యోగి, ఉన్నతాధికారులు పరిశీలించారు.
మహాకుంభమేళా జరుగుతున్న ప్రయోగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఇలా ఉండగా ఈ నెల 26న రానున్న మహాశివరాత్రితో ఈ మహాక్రతువు ఉత్సవం ముగియబోతోంది. మహాకుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాలు జరగనున్నాయి. ఇవి వరుసగా భోగి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి రోజు జరగనున్నాయి. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన మహాకుంభమేళాలో షాహీ స్నాన్లకు విశిష్టమైన స్థానం ఉంది. వీటినే అమృత స్నానాలని కూడా అంటూ ఉంటారు. ఇప్పటికే 5 రాజస్నానాలు పూర్తయ్యాయి. ఇక చివరిది 6వ రాజస్థానం మహాశివరాత్రి రోజున జరగబోతోంది. ఇందుకు కొన్ని కోట్ల మంది ప్రయోగరాజుకు రానున్నారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా సమయంలో ఋషులు, సాధువులు, భక్తులు త్రివేణి సంగమ ప్రాంతంలో 6వ చివరి రాజస్నానం చేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శివ భక్తులు ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న మహాశివరాత్రి పర్వదినం జరుపుకోనున్నాం. మహాశివరాత్రి పర్వదినం రోజు శివ భక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్థించి శివ సన్నిధి పొందినట్లుగా పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో అమృత స్నానం చేయటం అరుదైన అవకాశమని అంటున్నారు పండితులు. యూపీలో ప్రయోగరాజ్లో మహాకుంభమేళా ముగింపు దశకు చేరుకుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్నారు. ప్రయోగరాజు పరిసరాలు భక్తులతో జనసంద్రంగా మారిపోయాయి. ప్రయోగరాజుకు ఇప్పటికే లక్షలాది మంది తరలి రావడంతో భారీగానే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో భక్తులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. टीम लोग आएगा। अच्छा अभी आएंगे।